హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. తెల్లారైతే నా పని స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. తెల్లవారిగా మా పిల్లలు స్నానం చేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ టవల్స్ తడిగా ఉన్నాయి కదా అని బయట ఆరవేశాను. తర్వాత ఆరు బయట తొడాలి కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత తుడుస్తున్నాను. 6:30 అయింది అప్పుడు టైము. అన్నీ క్లీన్ చేసుకుని మా ఇంటి ముందు చెట్టు ఉందండి. ఆ చెట్టు ఆకులు రాలిపోయి నాకు మాటి మాటికి పని చెప్తూ ఉంటుంది అనమాట. ఆ చెట్టు మాత్రం గాలిని అయితే బాగానే ఇస్తుంది. రోజు ఇలా క్లీన్ చేసుకొని కొంచెం నాకు అలాగనే టైం సరిపోతుందండి. వీడియోస్ చేస్తున్నామంటే మాకేం పని లేక పని చేయక కాదండి, ఖాళీగా ఏమి ఉండము. ఇలా అన్ని పనులు తేల్చుకున్న తర్వాతే వీడియోస్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈమెంటి పని పాట లేకుండా ఎప్పుడు వీడియోస్ చేసుకుంటుంది, ఇంకేం పని పాట ఉంటుంది కదా అని అనుకుంటారు చాలామంది. కానీ చాలామందికి తెలియదండి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో, ఎంత టైం స్పెండ్ చేస్తారో వీడియో షూట్ చేసుకొని వాళ్ళ పనులు కంప్లీట్ చేసుకొని తర్వాత పిల్లలకి వండి పెట్టేసి హస్బెండ్కి వండి పెట్టేసి అన్నీ చేసేసరికి మాకు అంతే టైం పడుతుంది ఫ్రెండ్స్. కానీ మీకన్నా కొంచెం ఎక్స్ట్రా పనే చేస్తాం మేమైతే ఖాళీగా ఏం కూర్చోము. అలా ఆరు బయట మేము ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ టీలు తాగుతాం ఫ్రెండ్స్. ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా వాళ్ళు వెళ్ళారు కదా, ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. సో వాటిని ఎక్కడ దాని ప్లేస్లో సెట్ చేసేసి కొంచెం ఇల్లు నీట్గా సర్దేద్దామని హాల్ బయట అయిపోయింది కదా, ఇప్పుడు లోపల చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే కదా, కొంచెం నేను అన్నీ చేంజ్ చేసేస్తాను సాటర్డే రోజు. ఎందుకంటే మాసిపోయినట్టు ఉంటే 1 వీక్ కల్లా ఒక్కొక్కసారి బెడ్షీట్స్ హాల్ అనేవి చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. బెడ్రూమ్లో అయితే 3 డేస్కి ఒకసారి బెడ్షీట్స్ చేంజ్ చేస్తాను. ఇలా శాడీ ఉంది, దానికి ముందు ఫోల్డింగ్ చేసేసి దాని ప్లేస్లో పెట్టేద్దాం అనేసి దాన్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతగానో చేస్తాం, మళ్ళీ ఎంత పని చేస్తూ ఉంటామో పిల్లలు వచ్చాక మళ్ళీ అదే రిపీట్ అవుద్ది అనమాట. ఎక్కడ వస్తువు అక్కడే పడేసి వెళ్ళిపోతారు. అబ్బా, మగపిల్లలు ఉన్న ఇంట్లోని మాత్రం చేయడం చాలా కష్టమండి. ఆడపిల్లలు ఉంటే కొంచెమైనా కొంచెం మనకి చిన్నప్పుడు చేయకపోయినా పెద్దప్పుడైనా కొంచెం సహాయపడతారు. కానీ నాకు 2 బాబులేనండి, చాలా కష్టం. ఏం చేస్తాం, అందరికీ అదృష్టం ఉండాలండి పాప పుట్టాలంటే. ఇదిగోండి ఈరోజు బెడ్షీట్ మార్చేద్దాం అని దేవానికి కొంచెం తీస్తున్నాను బెడ్షీట్స్ని. అవి రిమూవ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వాటిని ముడిలిప్పేసి తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇవన్నీ ఫ్రెండ్స్ కనిపించిన పని ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈమెకి ఏం పని పాటలేదు, ఇలా వీడియోస్ చేసుకుంటుంది అనేసి అనుకుంటారు. కానీ కాదు ఫ్రెండ్స్, మేము చాలా స్ట్రగుల్ అవుతాం, చాలా స్పెండ్ చేస్తాం టైం మీద పని కంప్లీట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాము. చేసేసి ఆన్ టైంలో పిల్లలకి ఫుడ్, హస్బెండ్కి ఫుడ్ అంతా అరేంజ్ చేసేసి ఇలా ఇల్లు మంచిగా డెకరేట్ చేసుకొని తర్వాత మా వీడియోస్ అంటూ తీస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అది ఎవరికి కనిపించదు కదా మేము చేసే కష్టం ఏంటనేది. వీళ్ళేంటి ఉద్యోగస్తులు పిల్లలే కదా, వీళ్ళకి ఏం పని పాటు ఉండదా అని అనుకుంటారు చాలామంది. వాళ్ళు చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇలా వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తారో, ఏం చేస్తారో, ఎలా చేస్తారో అని మీరు కూడా చూసి తెలుసుకోండి. మీ భార్యలు కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మీకు టైం ఉంటేనే, టైం లేకపోతే ఏం లేదు. టైం లేకపోతే మాలానే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. మాకంటే ఇంకా వీళ్ళకి సెలవు దొరికినంత వరకు మేము చేయాల్సిందే. తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఏదైనా కొంచెం తిప్పుతూ ఉంటారు మా హస్బెండ్ అయితే. ఇంకా ఆన్ డ్యూటీలో ఉంటే మాత్రం ఇంకా అలాంటివి ఉండవు. నేను ఇంకా ఇందులో నా పని చేసుకొని పిల్లలు చూసుకొని ఇలా ఇల్లు సెట్ చేసుకొని ఉంటాను ఫ్రెండ్స్. మా దేవానికి బెడ్షీట్ కలరు, ఆ పిల్లోస్ నేనే స్టిచ్ చేశాను. ఆ పిల్లో కవర్స్ గట్ట ఎలా ఉందో కాంబినేషన్ చెప్పండి. తర్వాత నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నా ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది. మీ సపోర్ట్ వల్ల ఎంతవరకు వచ్చాను. సో ఇంకొంచెం నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పాత బెడ్షీట్ ఉంటే దాన్ని కట్ చేసేసి ఇలా పిల్లో కవర్స్కి చైర్స్ కింద కుట్టేశాను ఫ్రెండ్స్. కొంచెం నీట్గా మంచి లుక్ వస్తుంది, మంచిగా లుక్ ఉంటుంది అని అలా కుట్టాను. ఒక బెడ్షీట్ తీసుకొని 4 చైర్స్కి
ఇందులో మాకు క్వార్టర్స్లో ఇచ్చే ఐటమ్స్ అన్నీ వాళ్ళవే ఫ్రెండ్స్. అంటే ఫర్నిచర్ అంతా వాళ్ళదే. ఈ రసింగ్ అద్దం, డైనింగ్ టేబుల్, మంచాలు అన్నీ వాళ్ళవే ఇస్తారు ఫ్రెండ్స్ మాకు. కాకపోతే మేము తీసుకువెళ్ళాల్సింది ఏమంటే గిన్నెలు, మా బట్టలు అంతే. కిచెన్ ఐటమ్స్ తీసుకొని రావాలి. మిగతావన్నీ వాళ్ళే ప్రిఫర్ చేస్తారు క్వార్టర్స్లో అంట. బాగానే ఉంటుంది. సో ఇలా ఉంటుంది మా క్వార్టర్స్ అయితే. చూసేయండి. ఆ క్వార్టర్స్ చేయడానికి నేను చాలా తంటాలు పడతాను. ఇది కొంచెం పెద్దదే అనుకోవాలి క్వార్టర్ అయితే మాత్రం. నా పిల్లలు మాత్రం వాళ్ళకి అవసరం లేట్ 0 టైంలో లేస్తారు. లేచాక ఇంకా ఫటాఫట మమ్మీ అది ఇది అనుకొని ఎక్కడ తీసి అక్కడ గొంగలి అన్నట్టు అలా పెట్టేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా నేను వీళ్ళు ముగ్గురు వెళ్ళాక ఇలా ఇల్లంతా సెట్ చేసి నీట్గా పెట్టుకొని తర్వాత రీల్స్ చేసుకుంటూ ఉంటాను. ఈలోపు మా హస్బెండ్ వస్తారు. మళ్ళీ వెళ్ళి డ్యూటీకి వచ్చి ఆ షూస్తో ఇల్లంతా మడుతూ ఉంటారు. నేను గచ్చులో తీసి అన్నీ చేసుకొని శుభ్రంగా పెట్టుకునేటప్పుడు మళ్ళీ వచ్చి కుమ్మితే ఆ వైట్ టైల్స్ మీద నాకు మా హస్బెండ్ మీద అరిచేస్తాను, ఏమండి అన్స్ అని. తర్వాత సారీ అంటారు మా హస్బెండ్ అయితే. అలా వెళ్ళి చేసి ఇంకా కంప్లీట్ అయింది. హాల్ అయితే ఇంకా గచ్చులు వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అవుతుంది. నా ఒక రూమ్ చేయడానికి నాకు ఇంత టైం పడుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు చేసే కచ్చడ అంతా క్లీన్ చేసి దేని ప్లేస్లో దాన్ని పెట్టి గచ్చులు ఒత్తి తర్వాత మ్యాట్ ఫ్లోర్కి అటాచ్ చేసి అన్నీ చేసేటప్పటికి ఒక 15 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ నాకు ఒక రూమ్ చేయడానికి. వాళ్ళంతా చేస్తారనమాట. అబ్బాయిలు అంటే ఇంకా అసలు వాళ్ళకి పెద్దగా ఉండదన్నమాట. ఇల్లు క్లీన్గా ఉండాలి, మమ్మీ ఇక్కడ పెట్టింది కదా ఇది ఉంచాలి అనేసి ఏం ఉండదు. అమ్మాయిలు అనుకోండి, మమ్మీ ఎంత పని చేస్తుంది కదా, మనం కొంతైనా కొంచెం సాయం చేయాలి అనుకుంటారు. కానీ అబ్బాయిలు అలా కాదండి. నా అబ్బాయిలు అయితే మాత్రం వాళ్ళు చిన్నవాళ్ళే. బట్ వాళ్ళ టైం వచ్చేటికైనా వీళ్ళు ఆడపిల్లలు అయితే చేస్తారు, మగపిల్లలు ఏం చేస్తారు, ఇంకా చదువులు వాళ్ళ బాధ వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఇంకా మ్యాట్ చేస్తున్నాను. ఫైనల్గా హాల్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా చూడండి ఫస్ట్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో. ఈ మాత్రం కన్వర్ట్ చేశాను హాల్ని అయితే. నాకు ఇలా పెట్టుకొని చేసుకోవడం అంటే ఇష్టం. అది మా హాల్ అండి. ఇదిగోండి ఇది మా బాత్రూమ్ ముందు రూమ్ అనమాట. చెప్పులు గట్ట షూస్ ఎక్కడ చెప్పులు ఎక్కడ షూస్ అక్కడేనండి. ఒక లెవెల్లో పెట్టరు, తీసి పడేస్తారు, ఎక్కడ నచ్చింది అక్కడ పెట్టేసి పోతారండి. ఎంతగానో చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ అలాగా వాళ్ళతోని. కానీ ఇంకా చేయడమే పని అనమాట. అదిగోండి మా వారైతే అంతకు మించి అనమాట బద్దకస్తులు. అతని డ్యూటీ పని తప్పితే మాత్రం నా పనిలో అసలు హెల్పింగ్ ఏమి ఉండదు. గచ్చిలో తీసి ఇంకా అదే ఇటు సైడ్ మాకు ఇంకో ఓపెన్ గేట్ అండి, వెనక సైడ్ ఇది. అది వాష్ బేసిన్ ఏరియా. అటు సైడ్ బాత్రూమ్ ఉన్నాయండి. ఇంకో డైనింగ్ టేబుల్ పెట్టుకున్నాను. ఇంత మీద ఫోన్ ఛార్జింగ్ వైర్స్ గట్రా పెడతారు. ఇక్కడ గిన్నెలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏం పేపర్లో తెలీదు. ఆ పేపర్లు గట్ట మళ్ళీ ఏం పడేసానంటే తిడుతూ ఉంటారు మా హస్బెండ్. ఎదిగోండి ఇలాంటి టైంలో ఇంకా సెట్ చేస్తుంటాం కదా, అప్పుడు మాత్రం మనీ బాగా దొరుకుతుంది. అదే ప్లస్ అనుకోవాలి మనకి. లక్ష్మీదేవిని మళ్ళీ అన్నీ ఆడ పెట్టకూడదు కదా, అందుకనే తీసేసి వాటర్ మార్క్ పెట్టేశాను. ఫ్రిడ్జ్ మీద అన్నీ ఖాళీ చేసాను. సో ఇలా ఈ రూమ్ క్లీన్ అయింది. తర్వాత ఇది ఏంటి కిచెన్ మాది. కిచెన్ ఇలా అయితే సర్దుకున్నాను. నచ్చితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.